హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇంటి నుంచే ఉద్యోగాలు చేసుకునే గొప్ప అవకాశం అయితే కల్పిస్తోందండి. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ చేసిన వాళ్ళంతా దీనికైతే అర్హులే. కౌశలంలో నమోదు చేసుకునేందుకు ఈ నెల 31 వరకు ఛాన్స్ అయితే ఉందండి. మరి ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తున్నాం. ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచే ఉద్యోగం చేసుకునేలాగా ఒక గొప్ప అవకాశాన్ని అయితే కల్పిస్తోంది. ఈ ఉద్యోగాలకు 10th, ఇంటరు, డిగ్రీ, పీజీ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ వంటి కోర్సులు చేసిన అభ్యర్థులు అయితే అర్హులు అనేసి అయితే చెప్తున్నారండి. ఈ మేరకు ప్రభుత్వం కూడా కౌశలం సర్వేని అయితే ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదట్లో సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సర్వే అయితే నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు అభ్యర్థులే సొంతంగా ఆన్లైన్లో వివరాలు అయితే నమోదు చేసుకునేలాగా కంప్యూటర్ మరియు ల్యాప్టాప్లో వెబ్సైట్ను అందుబాటులోకి అయితే తెచ్చిందండి. ఈ కౌశలం సర్వే ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక కౌశలంలో నమోదు చేసుకునేందుకు ఈ నెల 31 వరకు అయితే ఛాన్స్ ఉంది. అంటే ఈ రోజు రేపు మరో 2 రోజులు మాత్రమే ఈ ఛాన్స్ అయితే ఉంది. మొత్తం 27.92 లక్షల మంది డేటా పంపించగా ధృవీకరించబడిన వారి సంఖ్య వచ్చి 17.16 లక్షలుగా అయితే ఉంది. ఇంకా పూర్తి చేయాల్సిన వారు 10.76 లక్షల వరకు ఉన్నారని చెబుతున్నారు. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరికి ఈ కేవైసీ తప్పనిసరి అయితే చేశారు. అక్టోబర్ 31లోగా నమోదు చేసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారండి. ఇక యువత విద్యార్హతలు అలాగే అదనపు అర్హతలు అంటే వాళ్ళ కంప్యూటర్ కోర్సులు అలాంటివి ఏమన్నా చేసున్నా కూడా ఆ వివరాలను కూడా అధికారులు సేకరించారు. ఈ సమాచారం ఆధారంగా యువతకైతే వారి సామర్థ్యాలకు తగ్గట్టుగా శిక్షణ అయితే ఇవ్వాలని యోచిస్తున్నారండి. ఈ శిక్షణ ద్వారా వారికి మంచి ఉద్యోగాలు లభించేలాగా చూడడమే ప్రధాన ఉద్దేశంగా వాళ్ళు అయితే భావిస్తున్నారు. ఇక ఈ సర్వే తర్వాత కౌశలం అభ్యర్థులకు అర్హత పరీక్షలు అంటే క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించాలని ప్లాన్ అయితే చేస్తున్నారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారి వివరాలు ఉద్యోగాల కోసం కంపెనీలకు అయితే పంపిస్తూ ఉంటారండి. నిరుద్యోగులు అంటే కంప్యూటర్ కానీ ల్యాప్టాప్, మొబైల్ ద్వారా ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి ఉద్యోగాలు చేసుకోవచ్చు. విద్యార్హతను బట్టి ఉద్యోగాలు అయితే ఉంటాయి. మంచి జీతం అందేలాగా అయితే చూస్తారు. ఆశాజనకమైన వేతనం కూడా పొందేలాగా ఏర్పాట్లు అయితే చేస్తారండి. ఇంకా కంపెనీలు, సంస్థలు వారి అవసరాలకు తగిన విధంగా యువత నిరుద్యోగులకు శిక్షణ అయితే ఇస్తారండి. దీని వెబ్సైట్ అయితే మనం కింద లింక్లో అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆ వెబ్సైట్ ద్వారా వివరాలు అయితే మీరు నమోదు అయితే చేసుకోవచ్చు. ఇక వెబ్సైట్ ఓపెన్ చేయగానే కింద ఇచ్చిన లింక్ని ఓపెన్ చేయగానే బెనిఫిషరీ మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విండో అయితే ఓపెన్ అవుతుందండి. అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిని ఎంపిక అయితే చేసుకోవాలి. మీ ఆధార్ నంబర్ అథెంటికేషన్ చేసుకున్న తర్వాత అంటే మీ ఆధార్ నంబర్ అక్కడ కొట్టారంటే ఓటీపీ అయితే వస్తుందండి. అది అథెంటికేషన్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత ఆన్లైన్ దరఖాస్తు అయితే వస్తుంది. అక్కడ మొబైల్ నంబరు ఓటీపీ అయితే అలాగే లేదంటే ఈమెయిల్ ఓటీపీ ద్వారా అభ్యర్థి అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. మీ మీ మొబైల్ నంబర్ అయితే ఇచ్చారంటే దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంట్రీ చేశారంటే అప్పుడు అభ్యర్థి కన్ఫర్మ్ అయితే అయినట్టు ఉంటుంది. అనంతరం దాని తర్వాత అయితే మీరు ఆన్లైన్లో ఆ దరఖాస్తుల్లో విద్యార్హతల నమోదు అంటే మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీ 10th, ఇంటరా లేకపోతే డిగ్రీ వరకు చేశారా లేకపోతే పీజీ వరకు చేశారా అనేది హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ వివరాలు అయితే నమోదు చేయాలి. అలాగే ఎన్ని పాయింట్లు లేదా గ్రేడ్ మార్కులు ఎంత వచ్చింది అనేది నమోదు చేయాల్సి ఉంటుంది. ఇంకా చదువుకున్న కాలేజీ మీరు ఏ కాలేజీలో లేదా 10th అయితే ఏ స్కూల్లో చదివారు లాస్ట్ అనేది, అలాగే ఏ జిల్లాల్లో మీరు చదివారు, ఏ గ్రూపు చదివారు అనేది కూడా మీరు అక్కడ హైయెస్ట్ విద్యార్థులకు సంబంధించిన వాటిలో అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇంకా మార్క్ లిస్టుని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు అంటే ఇప్పుడు డిగ్రీ పెట్టినట్టయితే డిగ్రీ మార్క్ లిస్ట్ని మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదా 10th, ఇంటర్ అనుకున్నా కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ డిగ్రీ నుంచి అంటే బీటెక్, డిగ్రీ అలాంటి మార్క్ లిస్ట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 10th, ఇంటర్కి అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఇలా వివరాలు మొత్తం నమోదు చేసుకోగానే ఆన్లైన్లో దరఖాస్తు అయితే పూర్తవుతుంది అనేసి చెప్తున్నారండి అధికారులు. ఇక మీరు ఇప్పటికీ చేసుకోకుండా ఉంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి ఆన్లైన్లో మీరు చేసుకోకుండా ఉంటే దయచేసి ఈ 2 రోజులు మాత్రమే ఉంది. అంటే ఈ రోజు రేపు సాయంత్రం వరకు అయితే ఉంటుంది. కాబట్టి
చేసుకోని వాళ్ళు వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఇది ఇంట్లో నుంచి కూడా చేసుకోవచ్చు కాబట్టి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను కింద. ఆ లింక్ ద్వారా వెళ్ళి ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.